మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. శివ గారు సైదన్న అనంతపురం టమాటాలు ఇంకా ఎన్ని రోజులు చెప్పండి అన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అన్న. ఇది ఇప్పుడు ఆరంభం. 3 గంటల సినిమాలు ఇప్పుడు జరిగింది కేవలం ఒక అరగంట సినిమా మాత్రమే. ఇంకా 2 గంటల సినిమా ఉందన్న. అనంతపురం ఇది ఆరంభం మాత్రమే అన్న. మదనపల్లిలో కాయలు ఎప్పుడు తగ్గుతాయి? చిత్ర నాగార్జున గారు ఆల్రెడీ మదనపల్లి కాయలు తగ్గుతున్నాయన్న. రోజు దిగుబడి తగ్గుతుంది. మదనపల్లి కాయలు పెద్దగా రావడం లేదు. అన్ని చోట్ల కూడా దిగుబడి తగ్గుతుంది. అనంతపురంలో పెరుగుతుంది. ఆది గారు ఏ ముహూర్తంలో పెట్టారేమో చిన్న బాసులు ఈ సంవత్సరం పెట్టారు, రేటు అమ్మలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రెడ్డయ్య గారు చిన్న మండం. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్న మండి సెటిల్మెంట్ 260 రూపాయలు. తమిళనాడుకు 4, తిరుపతికి 2 బుల్లోరాలు లోడ్ అయినాయి. ఇక బాలుగారు అన్న మాది 2004 పడుతుంది, దానికి మించి లేదు. టమోటా వేశాను, మంచి ధర వచ్చే విధంగా కృషి చేస్తాను. తప్పకుండా బ్రదర్ చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇక శివకుమార్ గారు అన్న బేసిక్గా రేట్లు తగ్గాక ప్లాంటేషన్ తగ్గుతుంది. అదేంటో చిత్రం. ఈసారి రేటు తగ్గాక కూడా ప్లాంటేషన్ తగ్గడం లేదు. చాలా చోట్ల ఇటువంటి సమాధానం వస్తుంది. రేట్లు తగ్గాయి కాబట్టి అందుసరైన టమాటాలు అమ్ముతాయన్న ఆశతో చాలామంది మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇందులో వచ్చి బడా రైతులు పర్వాలేదు, కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద అయితే టమాటా ధర తగ్గినప్పుడు రేట్లు తగ్గుతాయి, కానీ ఈసారి ఎందుకో ప్లాంటేషన్ పెరుగుతుంది. మీకు అందరికీ గుర్తుంది 2020 సంవత్సరం ధరలు భారీగా వెళ్ళాయి, కానీ మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో టమాటాలు సరిగా అమ్మలేరు. ఒక అన్నదాత ములక చెరువులో 18 ఎకరాలు టమోటా పంట పెట్టి 30 రోజుల తర్వాత ధర వస్తుందో లేదో అని మొత్తం చెట్లనే పెరిగేసాడు ఆయన. కానీ ఈసారి ధర తగ్గినా కూడా ప్లాంటేషన్ జరుగుతుంది. ఇదైతే అన్ని చోట్ల చూస్తున్న సమాచారం. మరి ఎల్లీల ప్రభావం, వర్షాలు పడడం లేదు. చూడాలి ఏమేమవుతుంది ఈ సంవత్సరం. ప్రస్తుతం అయితే వానాకాలం. ఇది వానాకాలంలో లేదు, మండే కాలం, ఎండాకాలంలో ఉంది. వరుణదేవుడు లేడు. మా మదనపల్లి తిరుపతి వెళ్ళే మాకు 30 పళ్ళకు చెరువు ఉంది. చిన్నపాటి వర్షాలు చుట్టూ కొండలు ఉన్నాయి, అది నిండిపోతుంది ఆ చెరువులో ప్రస్తుతం అడుగుంటిపోయాయి. మరో 15 రోజుల పాటు వర్షం పడకపోతే పూర్తిగా ఆ చెరువు ఎండిపోయే ప్రమాదం ఉంది. దేవుడా కాపాడు, వానలు కురిపించు అన్నా. ప్రతి రైతు 5 నుంచి 10 ఎకరాలు వేసుకుంటే అన్ని రైతులు బాగుంటారు. డేస్ చేసి అర్థం. 5 నుండి 10 ఎకరాల అబ్బో, పరిమితి పెంచారు మీరు. ప్రతి రైతు 5 నుంచి 10 ఎకరాలు వేసుకుంటే రైతులు బాగుంటారు. దయచేసి అర్థం చేసుకోండి. అదే 5 నుంచి 10 ఎకరాలు వేసుకుంటే రైతులు ఎక్కడ బాగుపడతారన్నా దయచేసి అర్థం చేసుకోండి. పంట యొక్క పరిధిని తగ్గించండి అని అన్నదాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎంకే గారు. ఇక డ్రిప్ పైప్ అండ్ హెర్బిసైడ్ ప్రభావం ఈ పరిస్థితికి కారణమన్న. డ్రిప్ పైపే అండ్ హెర్బిసైడ్. జై గారు చివరిగా నాకు అర్థం కాని విషయం ఒక్కటే, టమోటా రైతులు ఎంత నష్టపోయినా ఇంత భారీ మొత్తంలో ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారో అర్థం కావడం. ఏమైనా రైతుల ధైర్యానికి శతకోటి ధన్యవాదాలు. హ్యాట్సప్ టు ఫార్మర్స్. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధాన కార్యక్రమం. చాలా చిన్న కార్యక్రమం, చాలా రోజుల తర్వాత తొందరగా పెడుతున్నాను. చూడండి, వినండి, ఆదరించండి. భవదేవుడు సైక్య శాత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తొలిగే ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.